హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మటన్ కీమా కర్రీ ఫ్రెండ్స్. ముందుగా మటన్ శుభ్రంగా కడుక్కొని పక్కకు పెట్టుకోండి. ఇలా ఒక ప్యాన్ తీసుకుని ఆ మటన్ని ఇలా గట్టిగా అదుముకుని వాటర్ అంతా స్క్వీజ్ చేసేసి ఈ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా పసుపు, ఒక స్పూన్ కారం, అండ్ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని వాటర్ అంతా డ్రైన్ అయిపోయేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి ఫ్రెండ్స్. కింద నుంచి పైకి ఒక్క డ్రాప్ ఆయిల్ కూడా వేసుకోండి. దానివల్ల కీమా సపరేట్గా ఒకదానికొకటి అంటుకోకుండా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకుందాం. ఇలా కలిపేసుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో వాటర్ అంతా ఇంకిపోయేటట్టు ఫ్రై చేసుకోండి. మధ్యలో చూస్తే ఇగో ఇలా వాటర్ అంతా వచ్చేసింది ఫ్రెండ్స్. మొత్తం ఇలా వాటర్ డ్రైన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది అలా స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ స్టేజ్లో పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక 4 ఉల్లిపాయలు 5 పచ్చిమిర్చి తీసుకుని కట్ చేసుకుని ఇలా సన్నగా తరుక్కోండి, పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు కర్రీకి కావాల్సిన మసాలా 1 స్పూన్ జీలకర్ర, 1.5 స్పూన్ ధనియాలు, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, 8 లవంగాలు తీసుకుని పౌడర్ చేసుకుని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లోకి ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ బాగా హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చి యాడ్ చేసి ఒక్కసారి మిర్చిని కూడా వేగనివ్వండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇలాగే వేగించుకోండి. తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపు అండ్ రుచికి సరిపడే సాల్ట్, ఇందాక అక్కడ మనం ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్, చూసుకుని వేసుకోండి. నేనైతే కొద్దిగా వేస్తున్నాను ఉల్లిపాయ మగ్గడం కోసం. వేసుకుని బాగా కలుపుకోండి. కలుపుకొని బాగా ఫ్రై అవనివ్వండి. ఇలా ఆయిల్ పైకి తేరేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను దంచుకుని వేసుకుంటున్నాను. వేసుకుని దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగించుకోండి. ఇలా వేగితే సరిపోతుంది ఫ్రెండ్స్.
ఇప్పుడు ఇందాక మనం కీమా పక్కకు పెట్టుకున్నాం కదా, అది దీంట్లోకి యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడంతా ఒకసారి కలిపేసుకోండి. ఇలా కాసేపు బాగా వేగించుకోవాలి ఫ్రెండ్స్, హై ఫ్లేమ్లో పెట్టుకుని. మళ్ళీ ఉల్లిపాయ వీటితో మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్తో ఒకసారి కైమాని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ మిర్చి పౌడర్ వేసుకోండి. అలాగే మనం ఇందాక తీసి పెట్టుకున్న మసాలా పౌడర్ అది కూడా వేసేసుకోండి. వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఇది ఎంత ఫ్రై అయితే కర్రీ అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. సో బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఒక్కసారి కలుపుకుని సాల్ట్ చెక్ చేసుకోండి. మీకు సరిపోతే ఇన్ కేస్ ఇప్పుడు యాడ్ చేసుకోండి. నాకైతే సరిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు విజిల్ పెట్టుకుని ఒక 4 to 5 విజిల్స్ రానివ్వండి. మనకు 5 విజిల్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. చూసారా, ఇంకా వాటర్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుని కర్రీ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకనివ్వండి. ఆయిల్ పైకి తేరేంత వరకు ఉడికించుకోండి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చాక నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. అంతే, వేడివేడి మన మటన్ కీమా కర్రీ రెడీ అయిపోయింది. చూసారా ఆయిల్ ఎంత బాగా పైకి తేరిందో. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి మీరు కూడా. ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయటం మర్చిపోకండి. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారా, మన మటన్ కీమా రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.